నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. బుడమేరు వల్ల విజయవాడ అతలాకుతలమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక చాలామంది సినీ ప్రముఖులు కూడా విరాళాలు కూడా సమర్పించారు. అయితే ఇందులో భాగంగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరూ కలిసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి 50 లక్షల రూపాయల చెక్కునైతే అందజేస్తారు అంటున్నారు. మరి చాలా డేస్ తర్వాత ఇటు జూనియర్ ఎన్టీఆర్ అలాగే సీఎం అయినటువంటి చంద్రబాబు కలయికపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. మరి అక్కడ ఎలా ఉండబోతుంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరగబోతుంది అని కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే సీఎం చంద్రబాబు గారు కలవబోతున్నారు. సో ఇది శుభ పరిణామం అనే చెప్పొచ్చు చాలామంది తెలుగు వాళ్ళకి. అండ్ చాలా ఆతృతగా కూడా ఉంది చాలామందికి. ఏంటి ఇన్ని డేస్ తర్వాత ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎలాంటి సంభాషణ వాళ్ళ మధ్య ఉండబోతుంది అంటారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గ్యాప్ ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు అతను సినిమాల్లో బిజీగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో అతను స్పందించలేదనేటువంటిది టీడీపీ కేడర్ కినుక. ఒకవేళ వాళ్ళకైనా ఫోన్ చేసి మాట్లాడేవాడు మనకేం తెలుసు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి నేను పలానా చోట ఉండిపోయాను కాబట్టి మీరు నేను పూర్తిగా మీకు మద్దతు ఇస్తున్నాను అని ఇలాంటివి మాట్లాడుకుని ఉండొచ్చు. అది మనకు తెలియదు కదా, మనకు చెప్పి చేయరు కదా వాళ్ళు. అయితే కేడర్లో కొంచెం ఉండొచ్చు ఉంటే. ఇప్పుడు స్పందించాడు ఆయన. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి, అన్నీ నెగిటివ్గా తీసుకోకూడదు ఏ విషయం కూడా. జూనియర్ ఎన్టీఆర్ అయినా అది ఇంకొక యాక్టర్ అయినా ఎవరైనా. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఒక యువనటులు ఇద్దరు విశ్వక్కును ఇంకొక అతను టిల్లు డీజే టిల్లు సిద్ధు అదే వాళ్ళు వెళ్ళారు. అనన్య నాగళ్ళ వాళ్ళు ప్రకటించారు. సినిమా వాళ్ళు అందరూ కూడా తమ వంతు బాధ్యతగా వాళ్ళు అందరూ ప్రకటించారు. సినిమా వాళ్ళు ఈ విషయంలో మనం మెచ్చుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు అది. అంటే వాళ్ళు ఇప్పుడు షూటింగ్లు కష్టమా లేకపోతే ఏసీ రూమ్లో కూర్చుంటారు, కారు వ్యాన్లో ఉంటారు అని అనుకుంటారు చాలామంది. వాళ్ళకి అక్కడ ప్రతి క్షణం కూడా వాళ్ళ భవిష్యత్తు మీద బెంగ. నటిస్తున్న సినిమా సక్సెస్ అవ్వకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోద్ది, ఇంకో అవకాశం రావాలి, అనుక్షణం ఉత్కంఠతో ఉంటారు, వాళ్ళు టెన్షన్తో ఉంటారు. ఒకసారి సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా భయం ఉంటుంది దాన్ని కాపాడుకోవాలి. పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు అదే కష్టపడకుండా ఊరికి ఏం రావు కదా. కాబట్టి వాళ్ళు అందులోంచి తీసేయటం గొప్పే. ఇప్పుడు మీది ఉందనుకోండి, అలాగే ఇచ్చేయమ్మా ఆ చాక్లెట్ అన్నాను అనుకో, అది ఆ పెట్టుబడి లేదు దానికి. నా జేబులోంచి ఇవ్వాలంటే పెట్టుబడే కదా, నాది కదా అది. అలాగే వీళ్ళు వచ్చి ఎంతైనా కానీ డబ్బు 10 రూపాయల 100 రూపాయల 10,000 1,00,000 10 లక్షల 10 కోట్ల ఎంతైనా కానీ వాళ్ళు అందంగా పట్టుకొచ్చి ఇదిగో ఈ ప్రజల పట్ల బాధ్యతను చూపించుకుంటారు. దానికి వేరే మా అర్థాలు తీయకూడదు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ కాబట్టి లక్ష ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీలో. మనకి ఏంటండి ఇప్పుడు వాళ్ళిద్దరు మామయ్య నిలిపోతాడు అతను, దారా బాబు అని చెప్పి సంజ్ఞ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మాట్లాడిన వాళ్ళు సన్నాసులు అవుతారా? ఎందుకు మనకి అందుకునే ఇద్దరు సన్నిహితులు మధ్య ఏదన్నా చిన్న విభేదం వచ్చినా మనం కల చేసుకోకూడదు. అలాగే ఒక కుటుంబ విషయాల్లో కూడా మనం కల చేసుకో, ఒక భార్య భర్తల విషయంలో కూడా కల చేసుకో. భార్య భర్తలు ఇద్దరు గొడవపడ్డారు, దెబ్బడేసుకుంటారని మనం వెళ్ళి మాట్లాడడం, రాత్రి తలుపులు గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడాలి. ఊరికే నెగిటివ్ మాట్లాడటం అనవసరం. ఒక్క జగన్ గురించి మాత్రమే నెగిటివ్ మాట్లాడేది, ఎందుకంటే భయం దెయ్యం కాబట్టి. అర్థమైందండి. మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడకూడదు. రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరూ కూడా ఆస్కార్ సినిమాలో ఆర్ఆర్ఆర్లో నటించిన హీరోలు ఇద్దరు. రాజమౌళి కూడా వెళ్తే బాగుంటుంది వాళ్ళతో పాటు. అతను ఒక 50 లక్షలు 10 లక్షలు పట్టుకుని ఎంతో కొంత అనౌన్స్ చేసి ఉంటాడు కదా, ఎట్టుకుని ఇదిగోండి బాబు ఇలా చేయండి అని చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. ఇది మంచి పరిణామం. వాతావరణం సానుకూలమైన వాతావరణం. ప్రజలకు కూడా ఎప్పుడు అంతర్గత జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కలిసి ఉండాలని కోరుకుంటారు. ఆ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ వీళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా మీరన్నట్టు చాలా మంది కూడా వాళ్ళిద్దరు కలవాలని మాట్లాడాలని చాలా మంది కోరిక కూడా అలాగే ఉంది. మన కుటుంబంలో అయినా ఎవరన్నా కొంచెం ఎడంగా ఉన్నారనుకో, అతను వస్తే బాగుండి ఫంక్షన్కి అతను కూడా ఉండాలని కోరుకుంటాం. మనం ఏ కార్యక్రమం జరిగినా కష్టం వచ్చినప్పుడు కూడా అతను ఉండాలని కోరుకుంటాం. మంచి సంతోషంగా ఉండి శుభకార్యాలప్పుడు కూడా వాళ్ళు మనకు కూడా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఇది మంచి పరిణామం. జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే రామ్ చరణ్ గారు లేకపోతే చిరంజీవి గారు మేనల్ని కూడా వెళ్ళి ఇచ్చొచ్చాడు. సాయి ధర్మ తేజ. ఆ సాయి ధర్మ తేజ చాలా మంచోడు అండి, కుర్రాడు మంచోడు అంటే. చాలా మంది నాకు ఓ డైరెక్టర్గా చెప్పాడు, ఆయన సినిమాకి మొట్టమొదటి డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు చెప్పాడు, చాలా మంచోడు కుర్రాడు అతను.
అలాగా ఇప్పుడు యువ హీరోలు అంతా బాగున్నారు పద్ధతిగా. కొంతమంది వికారంగా వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి. నెగిటివ్గా ఉండే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకోవాలి. పాజిటివ్గా ఉండి ఇలా స్పందించే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటే జనాలు కూడా మొన్న పాజిటివ్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే కూడా చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ చెక్కు అంటే చాలా మంది కోరిక ఏంటి అంటే వీళ్ళు ఇంక ఇలాగే పాజిటివ్గా ముందుకెళ్ళాలి అని చెప్పి కూడా చాలా చిత్ర పరిశ్రమకి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉందండి. ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత ఆ గౌరవం ఇంకా పెరిగింది వాళ్ళకి. అతను ట్రీట్ చేసిన విధానం చూసిన తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లక్కీగా వెళ్ళలేదు, కానీ ప్రభాసు, మహేష్ బాబు, చిరంజీవి గారు, రాజమౌళి ఇలాంటి వాళ్ళు అసలు లెజెండ్స్ కదా వీళ్ళంతా. వీళ్ళందరూ వెళ్తే వీళ్ళకి మోకాలు గడికి వస్తాడు అతను. వీళ్ళ బుర్ర కుర్చీ పెట్టేసి, ఇప్పుడు బ్రహ్మానందం ఏదో సినిమాలో కుర్చీ పెట్టేసుకుంటాడు హేమ పక్కనే, అలా కుర్చీ పెట్టేసుకుని నిలబడాలి వీళ్ళ దగ్గర. అంటే అన్ని స్థాయిల్లో కూడా హైట్ వాళ్ళు. ప్రజాదరణలో కానీ వాళ్ళ వృత్తిలో కానీ ఇతని కన్నా అన్ని విధాల దొంగతనాల్లో అతను ఆరితేరాడు, కానీ మిగతా వాటిలో వీళ్ళే గొప్ప. అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి చిరంజీవి గారిని ఎంత అవమానకరంగా మాట్లాడాడు. చిరంజీవి గారి చేత చేతులు జోడించినా చేసాడంటే నువ్వు చిరంజీవి గారు అంటున్నాడు. చిరంజీవి గారే మరి నిజంగానే సూపర్ మెగాస్టార్ కదా. ఇతనే స్టార్ దగాస్టార్ ఎవరో జగన్మోహన్ రెడ్డి. చిరంజీవి మెగాస్టార్ అయితే జగన్మోహన్ రెడ్డి దగాస్టార్. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇతను పేపర్ టైగర్. మహేష్ బాబు సూపర్ స్టార్. ప్రభాస్ ఏమో రెబల్ స్టార్. ఇతనే స్టార్ జంగిల్ స్టార్. జంగిలీ. ఇప్పుడు మన శ్రీహరి గారు అంటాడు ఏదో సినిమాలో, ఇదేడు జంగిలీ కొడుకులో ఉన్నాడు అంటారు. అలాగే జంగిలీ స్టార్ అతను. కాబట్టి మనం ఏదైనా సరే రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి, కానీ మనం ఆ వ్యాఖ్యానాలు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడాలి. ఏదో ఒక చోట కలవటం అనేటువంటిది అవసరం. ఎందుకంటే అతని భవిష్యత్తుకి కానీ, లేకపోతే పార్టీ వాళ్ళ కుటుంబం విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, వీళ్ళు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, ప్రజలకి ఒకళ్ళు ప్రజా జీవితం రాజకీయాల్లో ఉన్నారు, ఒకళ్ళు వాళ్ళు ప్రజా జీవితం ప్రజలకి వినోద రంగంలో ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణం, ఫీల్ గుడ్ ఇది అనిపించాలి వాళ్ళు కలిసినప్పుడు. థ్యాంక్ యూ.